హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్. ఈరోజు సాటర్డే అండి. ఎవ్రీ సాటర్డే ఈవినింగు 7 o'clock శారీ కుచ్చులు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి కదండి. ఆల్రెడీ 2 క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇది 3rd క్లాసు. ఈరోజు సింగిల్ బీట్ అనేది మనము ఉపయోగిస్తూ మనం శారీ కుచ్చులు ఏ విధంగా వేసేది చూపిస్తున్నాను. ఇలాగ శారీని మనం స్ట్రైట్గా పెట్టేసుకునేసి మనము దానికి పైన బరువుగా బాక్స్ కానీ బుక్ కానీ లేదా సేఫ్టీ పిన్తో అయినా కానీ మనం ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది మనము ఆ నీడిల్ హోల్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది కదండి. దానికి 80 స్టాండర్డ్స్ కానీ 90 స్టాండర్డ్స్ కానీ తీసుకోవాలి. కానీ ఈరోజు మనం సింగిల్ బీట్తో శారీ కుచ్చులు వేస్తున్నాం కనుక ఆ హోల్ అనేది, ఆ బీట్కు హోల్ అనేది మనం తీసుకునే ఈ సిల్క్ థ్రెడ్ అనేది కరెక్ట్గా సరిపోవాలండి. లేదంటే మనకు ఆ హోల్ చిన్నదిగా ఉంటే మనము 80 స్టాండర్డ్స్ తీసుకుంటే సరిపోదండి. నేను 70 స్టాండర్డ్స్ తీసుకున్నాను. సింగిల్ బీట్ అనేది తీసుకునేసి ఈ విధంగా రౌండ్ బీట్కు మధ్యలో హోల్ అనేది ఉండాలండి. ఆ హోలు చిన్నదిగా ఉంది కనుక నేను సిల్క్ థ్రెడ్ అనేది 70 స్టాండర్డ్స్ కానీ లేదా 60 స్టాండర్డ్స్ కానీ తీసుకోవాలి. నేను 70 స్టాండర్డ్స్ తీసుకునేసి ఈ విధంగా నీడిల్కు ఎక్కించాను. మొదటి క్లాసులో 2వ క్లాసులో కూడా ఏ విధంగా మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకోవాలి, అదేవిధంగా జరీ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకోవాలి. జరీ థ్రెడ్ నీడిలు, సిల్క్ థ్రెడ్ నీడిలు హోల్స్ అనేది ఎంత ఉంటుంది, తర్వాత మెటీరియల్ ఏవేవి అవసరమవుతాయి అవన్నీ కూడా మొదటి క్లాసు 2వ క్లాసులో చెప్పాను. మీరు తప్పకుండా చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. ఇలాగా సిల్క్ థ్రెడ్ అనేది మనము నీడిల్కు ఎక్కించుకున్న తర్వాత శారీకి కింది వైపు నుండి, అంటే మనము శారీకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకునేసి చాక్పీస్తో తర్వాత సిల్క్ థ్రెడ్ నీడిల్ను శారీకి కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత ఈ హోల్ ఉండే బీట్కు మనము నీడిల్ను తీసుకునేసి ఈ విధంగా ఒక చేతితో పట్టుకునేసి జరీ థ్రెడ్తో ఒక 3 times అనేది మనము ముడి అనేది వేసేసి తర్వాత ఈ విధంగా జరీ థ్రెడ్ను కింది వైపుకు దింపుకునేసి కట్ చేసేయాలండి. ఈ శారీ కుచ్చులు అనేది మనము లెంత్ 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించేదానికి 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. 1 ఇంచ్ అయితేనే మనకు పట్టు చీరలకైతే చాలా బాగుంటాయి. అదే ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే మరి కొద్దిగా పెద్దదిగా ఉంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఇలాగా మనము శారీ కుచ్చులు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఆ క్లాసెస్ అన్నీ కూడా ఒకసారి చూస్తూ, అదేవిధంగా మీ అంతకు మీరే కానీ లేదా బయటవారి శారీస్ కానీ మీరు ఈ విధంగా శారీ కుచ్చులు అనేది వేయించుకోవచ్చు, లేదా మీరు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్, అదేవిధంగా ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా శారీ కుచ్చులు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ అనేది నేను లెంత్ పెట్టాను. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.